నిర్మాణాత్మక సంబంధాల్ని పెంపొందించుకునే దిశగా చైనాతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు డొనాల్డ్ పేర్కొన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టక ముందు నుంచే చైనా పద్ధతులపై విరుచుకుపడుతున్న ట్రంప్ తొలిసారి చైనా అధ్యక్షుడు జిన్పింగ్ తో ఫోన్లో సంభాషించారు. ఇరు దేశాలకు సంబంధించిన పలు కీలకమైన అంశాలతో పాటు ద్వైపాక్షిక సంబంధాల్ని మెరుగుపరుచుకోవడంపైన నేతలు చర్చించినట్లు శ్వేతభవన ప్రతినిధులు ప్రకటించారు. తైవాన్ విషయంలో దశాబ్దాలుగా అనుసరిస్తున్న వన్ చైనా పాలసీని గౌరవిస్తున్నట్లు ట్రంప్ తెలుపగా జిన్పింగ్ స్వాగతించినట్లు ఇరు దేశాల ప్రతినిధులు ప్రకటించారు. గతంలో వన్ చైనా విధానంతో పాటు చైనా వర్తక, వాణిజ్యం, ప్రపంచ రాజకీయ అంశాల్లో అనుసరించే విధానాలను ట్రంప్ తప్పుపట్టగా డ్రాగన్ దేశము అదే రీతిలో స్పందించింది. ట్రంప్ అనూహ్యంగా ప్రస్తుతం చైనాతో సంబంధాలు మెరుగుపై దృష్టి పెట్టారు. ఇక ముందు కూడా వివిధ అంశాలపై కలిసి పనిచేసేందుకు ఇరు దేశాల నేతలు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. ట్రంప్ స్వీకారం ముగిసిన వెంటనే జిన్పింగ్ అభినందనలు తెలిపారు. ప్రతిగా కృతజ్ఞతలు తెలిపిన ట్రంప్ కొత్త సంవత్సరం వేళ చైనా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేస్తూ లేఖ రాయగా ఇప్పుడు ఇరు దేశాల నేతలు తొలిసారి ఫోన్లో మాట్లాడుకున్నారు.